హలో మామస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఇగో మన చూసే వచ్చి మొత్తం బైపాస్ మామ. అయితే నిన్న మనకు వెమ్లవాడ నిమజ్జనం మామ, ఇవాళ సిరిసిల్ల నిమజ్జనం. నిన్న వెమ్లవాడ నిమజ్జనం మామ, నువ్వు నైట్ ఎందుకు పోలే మామ, అలా లైటింగ్ చూపించాలంటే మామ ఆడ లైటింగ్ డీజెల్ ఎంత వరకు ఉంటాయో అంతే వరకు గొడవలని తాగుడని మొత్తం వేషం ఉంటుంది మామ. ఎందుకంటే వెమ్లవాడ నైట్ నిమజ్జనం అంటే పొద్దుగాలు కూడా గణపతులు ఎక్కడ ఉంటాయి ఆడే ఉంటాయి, ఏ మండపం కాడున్నాయి ఆ మండపం కాడనే ఉంటాయి. ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నా కానీ నీకైతే వీడియో మొత్తం చూపించేస్తా. నేను ఈ ఒక్క వీడియో కోసం నైట్ వేరే పని ఉండే, మా మధ్య పని ఉండే, ఈ ఒక్క వీడియో కోసం మార్నింగే లేచిగో ఏంటి లేపిన కనీసం ముఖం కూడా కడగలే, డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నా మా వీడిని అయితే వెమ్లవాడకి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి జల్దీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయ మామ. ఈయనైతే నిద్రలకెళ్ళి పట్టుకొని వచ్చినాం మీ అందరి కోసం నిమజ్జనం చూపిద్దామని వెమ్లాడది. ఆ గడయుడు ముఖం కడుక్కుంటుండు, ముఖం అయితే కడుక్కుంటున్నాం మామ. మనమైతే వెమ్లాడ దూటికైతే పోతున్నాం. నిమజ్జనం మాత్రం పిచ్చిలు ఎత్తది. నైట్ మిస్ అయినా అనుకోకు, అస్సలైన థ్రిల్ ఇప్పుడు చూపిస్తా నీకు, అస్సలైన థ్రిల్ చూపిస్తా చూడు. మొత్తం గుడికి పోయేది మామ, ఇది గుడికి పోయేది గణపతి ఎంత పెద్ద ఎక్కడ ఉండిపోయిందో. అది నిమజ్జనం కూడా మక్కువ టైం పడుతుంది మామ. వినాయకుడు ఇప్పుడు శ్రీ బాలాపూర్ స్టైలు, వినాయకుడు ఎంత పెద్ద ఉందో నువ్వే చూడు. వినాయకులు ఎన్ని లైన్ ఉన్నాయి చూసినా. ఇంకా నిమజ్జనం నిన్న నైట్ అయితే పొద్దుగాల కల్లా పడాలి కదా మా సిరిసిల్ల వెళ్ళాల పడే మామ. పోలీసుల దమ్ వల్లనే వినాయకులు తీసుకుని తప్పలేదు. వినాయకులు ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇవే వినాయకులు అనుకుంటున్నావు కావచ్చు మామ. ఇంకా మత్తుగా అంటే చాలా వినాయకులు ఉంటాయి. అదే మూడే వినాయకులు ఉన్నాయి కదా మామ, ఎన్నో వినాయకులు ఉన్నాయి, ఎన్నో వినాయకులు ఆయన అన్నావు కదా. వినాయకులు చూడు నువ్వు ఎన్ని చూపిస్తాను. నిన్న నైట్ నిమజ్జనం అయితే వాళ్ళు ఎన్ని వినాయకులు ఉన్నాయో. మార్నింగ్ లైన్ కట్టడం అనుకుంటున్నావు, ట్యాంక్ బండ్ లెక్క కట్లుండదు. పోలీసులు రావాలి, పోలీసులు ఎక్కుకొని పోవాలి బండిని. అప్పటిదాకా మనల్ని దిగారు. ఎన్ని గణపతులు ఎన్ని గొడవలు అంటే గణపతి మొత్తం ఆపేసి ఎక్కడక్కడ ఇంకా వినాయకుడు ఎట్లుందాం. లైన్ స్టార్ట్ మామ, లైన్ స్టార్ట్. వినాయకుడు చూడు ఎట్లుంటాయి. ఎన్ని వినాయకులు ఉన్నాయి చూసినావా. ఇంకా ఉంది మొత్తం మనకి రాజరాజేశ్వర గుడికి పోయేది ఒకటి. ఇదంతా వినాయకులు చూడు ఎట్లుంటాయో. లైన్ మొత్తం వినాయకులే ఉంటాయి మామ. నీకైతే మామ ఎన్ని వినాయకులు ఉన్నాయి నువ్వే చూడు ఎన్ని ఉన్నాయి. ఎన్ని వినాయకులు ఉన్నాయి చూసినా మామ. ఇంకా ఇంకా ఉన్నాయి చూపించేస్తా. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయ మామ. లాస్ట్ వరకు కదా వీడియోడు ఎన్ని వినాయకులు కామెంట్ మీ కాడ నిమజ్జనం ఎట్లా అవుతుందో కూడా కామెంట్ చేసేసాం మామ. వినాయకులు చూసినావు ఎట్లున్నాయో, ఎట్లా మీ కాడ ఎట్లా అవుతుందో జల్దీ కామెంట్ చేసేసాం మామ. వినాయకులు మాత్రం ఇంకా ఉంటాయి, ఇవే కాదు. నువ్వు ఇవే అనుకునే వినాయకులు అయితే ఇంకా వినాయకులు చాలా అంటే చాలా వినాయకులు ఉంటాయి. ఇంకా మనకు కనిపించేది ఇంకా కొన్ని ఇంకా చాలా ఉంటాయి. మొత్తం ట్రాఫిక్ జామ్ ఎక్కడెక్కడ వెమ్లవాడ ఊరిదంతా ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్. ఒక దిక్కేమో బోనాలు ఇస్తున్నారు, ఒక దిక్కేమో గుడికి దర్శనానికి వచ్చినాడు, ఒక దిక్కేమో వినాయకులు పోయేది. మొత్తం ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కడెక్కడ ఇరికిపోయింది. మనమైతే చెరువు దిక్కైతే పోతున్నాం. వినాయకులు ఇంకెన్ని ఆగినాయి, ఇంకెంతమంది ఏమేమి చేసిరో. ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కానీ డైరెక్ట్ టైర్లలో గాలి తీసేసాడు, డైరెక్ట్ వైర్లలో ఇరిపించాడు. ఎన్ని చేసిరో మామ చూపించేస్తాం. మన కాడైతే గట్టే ఉంటుంది. ఎందుకంటే వినాయకుడిని ఎట్లా పెడతామో దానికి తగ్గట్టే కాంపిటీషన్లో నిమజ్జనం కూడా చేస్తారు మన వాళ్ళు. అంత ఈజీగా అయితే నిమజ్జనం అయితే చేయరు మన వాళ్ళు, చాలా కష్టం. వినాయకులు అయితే చాలా ఉంటాయి లైన్లో. మొత్తం ఎట్లుంటుంది అంటే లైన్ కాంపిటీషన్ మామ. నువ్వే ఫస్ట్ ఎత్తావు, నేను ఫస్ట్ వేసింది నువ్వు వేయాలి, నువ్వు ఫస్ట్ వేసింది నేను వేయాలి అన్నట్టు లైన్ ఉంటుంది. చిన్నది పెట్టినా పెద్దది పెట్టినా మొత్తం లైనే మామ. చూడు మనకు మొత్తం అక్కడ మొత్తం చదువుకోయేది ఒకటి. ఇదంతా వినాయకుల లైన్ చూడు మామ. అంతే వినాయకుల లైన్ చూడు. అంటే 7కెళ్ళి స్టార్ట్ అయింది. ఇగో ఈ చిన్నదైనా చూడు ముంగట సెటప్ ఎట్లుందో మనల్ని. సెటప్ చూడు చిన్న గణపతి చూడు. ఆపే ట్రాక్టర్లు అయిపోయినాయి, డీజేలు అయిపోయినాయి. ఇక్కడ ఈ వినాయకుడు చూడు
ట్రాక్టర్లు ఆగిపోయినాయి, అన్న ఆగిపోయినాయి. ట్రాక్టర్లు విక్టర్లు అన్న అయిపోవడే మామ. ట్రాక్టర్లు అయిపోవాలి, అన్న అయిపోవాలి. ఎప్పుడు ట్రాక్టర్లు అయిపోవాలి, డీజే అయిపోవాలి, అన్న అయిపోవాలి. ఎందుకంటే ఎంత ఇడు ఇంకో చిన్న వినాయకుడు, ఎంతనే చిన్న వినాయకుడు మళ్ళా ఇవి ఇదే లైన్లో మొత్తం ముంగటయుడిగో రాజాన యుద్ధి మనకు పెద్దది సేమ్ బాలాపుష్కర్ రాజాన యుద్ధి. రాజాన యుద్ధి వినాయకుడు ఇవి చూసిన మొత్తం పైన అది కూడా తీయాలి, ఎందుకంటే మనకు లేట్ కావాలి నిమజ్జనం. అది పైన తీయకపోతే కథమైన వైర్లు అడ్డమే వస్తాయి. పైన కూర్చున్నారు మన వాళ్ళకైతే కూర్చున్నాడు వినాయకుడు. ఇవి అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది రేటు నిమజ్జనం. ఇంకొకటి ఇవి బ్యాక్ ఎంత మంది ఉంటుంది, ఎంత రష్ ఉంటుంది తెలుసా. మొత్తం గొడవలే మామ, అన్ని గొడవలే. ఎక్కడైనంత గొడవలు ఏడాగావు. ఇక్కడ ఇడు ఈ వినాయకుడు ఇడు, ఇక్కడ ఇడు మన వాళ్ళు డిపార్ట్మెంట్ కూడా ఏమన్నది మనకు. వినాయకుడు ఇక్కడికి అంతే శివస్నాథ్ వినాయకుడు, ఇక్కడో వినాయకుడు, ఇక్కడో వినాయకుడు, ఇక్కడో వినాయకుడు, మొత్తం వినాయకులే మామ. ఎందుకంటే కాంపిటీషన్ అని ఇంతకుముందు చెప్పినా కదా మామ. ఒక్కొక్క యూత్ లెటర్ దాన్ని 20-30 మంది ఉంటుంది. ఇక్కడ ఈవిడు మొత్తం ఎంత మంది ఉన్నదో వినాయకులు అయితే ఈవిడు మొత్తం డిపార్ట్మెంట్లు అయితే క్లోజ్ చేసేసినాయి. ఇవి మొత్తం వినాయకులు అయితే పోతూనే ఉన్నాయి. ఇక్కడైతే డిపార్ట్మెంట్ ఈవిడు ఎన్ని జీప్లు తెచ్చినా ఏం చేసినా అని మనకాడ నిమజ్జనం ఎట్లా కావాలి అట్లా అవుతుంది మామ. ముంగడైతే మనకు వినాయకుడు అయితే మహాలక్ష్మి యూత్ అయితే ఇక మహాలక్ష్మి యూత్ గురించి ఎప్పుడు అవసరమే లేదు. అన్ని గణపతులు అది కూడా ఎక్కినాయి. అలా జస్ట్ అలా మండపంకి వెళ్ళి వెనకకొచ్చి అలా బండ్లకి కాలు తీసేసి బండి పెట్టేసి అక్కడనే పెట్టేసి వెళ్ళిపోయింది మామ. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే వినాయకుడు ఇడు ఎక్కడున్న వినాయకుడు ఆడే, ఎక్కడున్న వినాయకుడు ఆడే. ఎమ్మెల్యే గాలి తీసేసినట్టున్నారు మన వాళ్ళు, ఖచ్చితంగా గాలి తీసేసి ఎమ్మెల్యే ఎక్కడున్న అక్కడ. మామ వినాయకుడు నిమజ్జనం ఖర్చు కూడా పక్కకు ఆపేసేది మన వాళ్ళు అయితే. అది నిమజ్జనం ఎట్లనో పైకి ఎక్కించేది, కానీ నిమజ్జనం ఏదాళ్ళు ఎందుకు చేస్తుంది మొత్తం మనకు నిమజ్జనం ఇది మనకు పైకి ఎక్కించింది అంతే. నిమజ్జనం చేయదు, ఎందుకంటే ఎన్నుకున్న వినాయకులు కావాలి, అలా ముంగటున్న వినాయకులు కావాలి. అన్నచ్చి లైన్ కడితే నిమజ్జనం మామ. చెప్పిన కాంపిటీషన్ మామ, ఎంతవరకు నిజం నువ్వే చెప్పాము. ఇక్కడ వినాయకులు చూడు, ఇక్కడ పిల్లలు చూడు ఎట్లా డాన్స్ చేస్తున్నారు. ఇదొక లైన్, మళ్ళా ఇదొక నిమజ్జనం లైన్, ఇది ఒక లైన్. ఇక్కడ వినాయకులు ఉంటాయి లైన్లా, ఎక్కడెక్కడ అయిపోవడం మామ. వినాయకుడు చూడు అట్లకెళ్ళి వదులుతుంటుంది, ముంగడికెళ్ళి వదులుtu ఇట్లకెళ్ళి వదులుtu మామ. వెమ్లాడ మొత్తం నిమజ్జనం కావు మామ. వినాయకుడు ఇంకా చూడు ముంగడికి కొద్ది ఇంకా కనిపిస్తున్నాయి నాకు వినాయకుళ్ళు. ఇటు చూడు, ఇది చూడు ఎంత ఎంత పెద్ద. ఇవి రానికి పక్క పొంటి డిపార్ట్మెంట్ ఉంటే తప్ప రాదు. ఇది చూడు 11 టైగర్స్. ఇదొకటి, ఇదొకటి, ఇక్కడనే పక్క పొంటి ఇప్పుడు ఎంత పెద్దగా ఉందో. ఇదొకటి చాలా పెద్దది. వెనక పెట్టి దాని కిరీటం పెట్టి వెళ్ళదు. ఇక్కడ మళ్ళీ కిరీటం పెట్టే తీసుకొస్తున్నది. ఈ వినాయకుడు నిమజ్జనం కానీ సాయంత్రం అవుతుంది మామ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తీయదు, మళ్ళీ మొత్తం వేషం ఉంటుంది. మొత్తం ఆ వినాయకుడు వెళ్ళాలి, ఈ వినాయకుడు వెళ్ళాలి, ఈ వినాయకుడు వెళ్తే దీన్ని ఎన్నుకున్న ఈ వినాయకుడు వెళ్తుంది, ఆ వినాయకుడు వెళ్తే దాన్ని ఎన్నుకున్న వినాయకుడు వెళ్తుంది. కావాలంటే ఇంకా ఎంత వినాయకుడు ఊర్లోకి కూడా పోయి చూపిస్తాము మామ. ఇంత ఈజీ అయితే మా సిరిసిల్లలో అయితే కావు మామ. మా సిరిసిల్లలో ఇస్తుంది మస్తు అంటే మస్తు స్ట్రిక్ట్ చేస్తుంది, ఘోరంగా కొడుతుంది మమ్మల్ని అయితే. వెమ్లాళ్ళు ఇస్తుంది మరి. ఇక్కడ రూలింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి వాళ్ళకి నడిచిపోతుంది. వినాయకులు చూడు జీప్ వస్తే తప్ప పాటలు అనేవి ఆఫ్ కావు. అక్కడ జీప్ వచ్చి మనకి చెప్తే తప్ప. ఇంకా అక్కడే చూసుకోవచ్చు, ఇంకా ఉన్నాయి లైన్. ఈ లైన్ చూడు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూడు మొత్తం లైనే మా వినాయకులు ఎంత పెద్ద లైన్ ఉంది చూడు. ఇక్కడ జీప్ వచ్చింది కాబట్టి పాటలు అనేవి బంద్ అయినాయి. మనకి జీప్ వచ్చింది కాబట్టి పాటలు అనేవి బంద్ అయినాయి, లేకుంటే ఎప్పుడు కూడా బంద్ కావు. ఎన్ని ఉన్నాయి చూడు, ఆ లైన్ చూడు అనుకోవచ్చు. ఇలా డీజే కూడా లేదు కదా మామ. ముంగడు వినాయకుడు పోయే వరకు ఆ వినాయకుడు బయటికి కూడా వెళ్ళదు. వినాయకుడు వెళ్ళది వీడేవుడు. ఇది చూడు ఎంత పెద్దగా ఉందో. అన్ని డీజేలు బంద్ అయినాయి అంటే డిపార్ట్మెంట్ వచ్చింది, మళ్ళీ పోలీసులు ఓడుకొని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వీడేవుడు గొడవ అవుతున్నట్టుంది మామ. బ్యాక్కి గొడవ అవుతున్నట్టుంది. బ్యాచ్ ఓకే డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళతో గొడవ అవుతుంది. ఓకే పోలీసు వాళ్ళతో గొడవ అవుతుంది. ఓహో మాకి ఎన్నున్నాయి చూడు లైన్ చూడు అంతే. ఎన్ని వినాయకులు ఉన్నాయి తెలుసా మామ. అమ్మో అమ్మో అమ్మో. ఇది చూడు, ఇది హైలైట్ వినాయకుడు అన్నిటికంటే. ఈ వినాయకుడు ఇది హైలైట్. ఇది ఎన్నున్నాయి చూడు వినాయకులు లైన్ చూడు నువ్వు అంత ఎన్నున్నాయి చూడు నువ్వు.
ఇప్పుడు పోలీసు వాళ్ళు కొద్దిగా స్ట్రిక్ట్ అంతే. ఎట్లా చేస్తారో కొద్దిగా డాక్టర్ నంబర్ ప్లేట్ రాసుకుంటుండు, పాపం వాడు కాలు మొక్కుతుండు. ఏముందో ఇది డిపార్ట్మెంట్ నీకు అంత ఉంటే ట్రాక్టర్ వాళ్ళతో కాకుండా మండపంని ముంగటి కానియాలి. పోనీ అని పక్క పొంటి వాళ్ళతో నుండి ముంగడి కానాలి. మా సిరిసిల్ల చూడు, మా సిరిసిల్ల గురించి ఎప్పుడు అవసరం లేదు అవుదా. మమ్మల్ని మా పక్క పంటే ఉంటారు, నాడు మనమైతే మహాలక్ష్మి పోతున్నాం. ఆ వీడియో ఇష్టం మా నిమజ్జనం అది. కానీ నిమజ్జనం అనుకుంటా స్టార్టింగే ఇక్కడ మధ్యలో కొన్ని అటు కొన్ని అక్కడ కొన్ని బాబా దగ్గర 200-300 ఉన్నాయి. ఇంకా 200-300 పెద్దయే. ఇంకా మండపంలోకి వెళ్తే కానీ 10. నిమజ్జనం ఇలా అయ్యేటట్టు లేదు కానీ అది అవుదా. నిమజ్జనం అయ్యేటట్టు లేదు. అవతోడు చెప్తున్నా పోలీసులు అందరూ ఇప్పుడు కొద్దిగా రంగంలోకి దిగదు. అలా కొద్దిగా ఇక ఇంకా తీయకపోతే మాత్రం లాఠీ చార్జ్ అవుతుంది మామ. నాకు తెలిసి అయితే లాఠీ చార్జ్ అయితే ఖచ్చితంగా. ఇప్పుడే ఆర్చిని తీపిస్తున్నది కావచ్చు. ఇదైతే ఇంకా ముట్ట ఇప్పుడే ఎక్కిస్తున్నది కావచ్చు. ఇది మామ ఆర్చ్ తీయాలి. ఆర్చ్ ఎంత ఉంది ఇగో ఇప్పుడు వస్తుంది. వచ్చింది ఎమ్మెల్వై ఇవిడికి ఇన్నే ఉంది. ఎమ్మెల్వై ఎంతో పెద్ద వినాయకులు నిమజ్జనం చూపిద్దాం అనుకున్నా. అక్కడ వినాయకులు అయితే ఉన్నాయి. అట్లా లాస్ట్కి అయితే వినాయకులు ఉన్నాయి. చెప్పినా మా కాంపిటీషన్ నేను ఎందుకు తీస్తా, వెనకకెళ్ళి వినాయకులు రాంది నేను ఎందుకు తీస్తా అన్నట్టు చెరువు కాడికి వచ్చి వినాయకులు ఆపేసారు. అయితే మనకి ఏందంటే మామ నేను చెప్పేది ఏంటంటే నిమజ్జనం అనేది ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నప్పుడు నీ వినాయకుడు ఎట్లుంటుంది, నీ అట్రాక్షన్ ఎట్లుంటుంది, ఆ వినాయకుడు చూపిస్తే నీకు పబ్లిక్ కూడా చూస్తుంది కదా మామ. నిమజ్జనం ఎట్లయితుంది, అంత పెద్ద విగ్రహాన్ని ఎట్లా నిమజ్జనం చేస్తుంది అని పబ్లిక్ కూడా ఒకటి ఉంటుంది ఇట్లా. కానీ మన వాళ్ళు లేట్ ఉండాలి, మాది లేట్ పడాలని నేనైతే పెద్ద వినాయకుడు అయితే చూపించలేకపోతున్నా. మనకు ఒక చిన్న వినాయకుడు అయితే నిమజ్జనం అవుతుంది. అదేం చిన్న లేదు, 10-12 ఫీట్లు ఉంటుంది. ఆ వినాయకుడు అయితే నిమజ్జనం చూపించబోతున్నాం మామ. ఎందుకంటే వేరే వినాయకులు పెద్ద వినాయకులు వచ్చేవాకు నేను నాకు మాకు నిమజ్జనం కదా, నాకు కూడా వేరే పని ఉంది మామ. మీకోసం వచ్చిన జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోమామ. మనకైతే మొత్తం మీరంతా హైలైట్ చేసేది ఈ నిమజ్జనం అయితే చూసేది సూపర్ ఉంటుంది. ఈ నిమజ్జనం అయితే చూడు మామ. అయితే నీళ్ళేమో వినాయకులేమో 4 పడ్డే. ఇంకా మళ్ళీ మార్నింగ్ రేపు మార్నింగ్ వరకు అయితే అన్ని కంప్లీట్ అయిపోతాయి. రేపు మార్నింగ్ వరకు ఈ నిమజ్జనం అయితే చూడు మామ. పెద్ద వినాయకుడు నిమజ్జనం అయితే ఇరిపేయలేకపోతుంది. ఎందుకంటే అవి పొద్దుగాల వరకు అయితే ఎప్పుడో కతే అన్నీ అవి ఇప్పుడు రాదండి. మాకు అక్కడ నిమజ్జనం లేదా అది అక్కడ ఆగిపోయినాయి. ఈ నిమజ్జనం అయితే ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని వినాయకులు ఉన్నాయి చూడు. అంత నీళ్ళు అయితే ఫుల్ అంటే ఫుల్ నీళ్ళు ఉన్నాయి మాకు నీళ్ళకి టెన్షన్ లేదు. చూసేసి ఎంత నీట్గా అవుతుంది. లోపలికి వేసే మొత్తం అయితే ఫ్రెష్ వాటర్ లా ఎంత నీట్గా నిమజ్జనం అయితే ఇప్పుడు వినాయకుడు మొత్తం ఫ్రెష్. గంగమ్మ తల్లి, రాజరాజేశ్వర స్వామి నీళ్ళు ఇవన్నీ ఎంత ఫ్రెష్ నీళ్ళలో వినాయకుడు మొత్తం మునిగిపోతుంది. మనకు అది లాస్ట్ అయితే స్టాండ్ తీసేసి అయితే మన నిమజ్జనం అయితే అయిపోయింది మామ. ఇక ఈ వెబ్లాడ వీడియో అయితే క్లోజ్. జల్దీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోమా.